సో హలో గైస్, చూస్తున్నారు కదా తమిళనాడు పాలిటిక్స్ రోజు రోజుకి ఎలా టర్న్ అవుతున్నాయో. మొన్నటి వరకు విజయ్ గారికి 118 సీట్లు లేవని చెప్పేసి ప్రమాణ స్వీకారం ఆపేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు లెఫ్టిస్ట్ పార్టీలు కూడా అలయన్స్ అయ్యి గవర్నమెంట్ ఫార్మేషన్ కి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకునేసరికి మళ్ళీ బీసీకే పార్టీ విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ డిలే అయింది. సో ఫైనలీ సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్ లాంటి పార్టీస్ ఆయనకి సపోర్ట్ చేశారు. సో కావాల్సిన మెజారిటీ వచ్చేసింది. ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం అంటున్నారు. బట్ మే 13th కల్లా ఆయన మళ్ళీ బల నిరూపణ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఆయన హెడ్ ఎక్ స్టార్ట్ అవుతుంది. బై ద వే, కరెంట్ అఫైర్స్ మీద డైలీ అప్డేట్స్, డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. వీడియోస్ చూడడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పెట్టేసుకోండి. పక్కన పెడితే వెస్ట్ బెంగాల్ లో బీజేపీ తరఫున సువేందు అధికారి గారు సీఎం కింద ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రబాబు గారు, యోగి గారు ఇలా చాలా మంది వెళ్లారు. మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సువేందు అధికారి గారి పిఎన్ నడి రోడ్డు మీద కాల్చి చంపేశారు. చంద్రనాథ్ అయిపోయిన ఆయన పోస్ట్ లో కూడా వర్క్ చేశారంట. అదే కాకుండా రత్నా దేవనాథ్ గారు ఇంటి ముందు బాంబులు వేశారు. చూడండి, అధికారంలో లేకపోతేనే ఇంత వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు. పొరపాటున టీఎంసీ గానీ అధికారం వచ్చుంటే పరిస్థితి ఏంటి, ఇంకెంత వైలెన్స్ జరిగేది? మీ ఓకే వదిలేస్తున్నా. సో ఎంటైర్ ఇష్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ కనిపించండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.